నమస్కారం. అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో పోలీసులు వ్యవహరించిన తీరు గురించి అందరూ మాట్లాడుతున్నాం. అసలు కేసు ఉందా అన్నది ప్రశ్న. ఈ కేసులో ఆధారాలు ఉన్నాయా అన్నది ప్రశ్న. అసలు కేసే లేదు, ఫేక్ కేసు ఇది. ఫేక్ కేసు అని ఫస్ట్ టైం కేవీఆర్ని అరెస్ట్ చేసే క్రమంలో ఎవరైతే ఆ సిఐ శ్రీనివాస్తో పాటు మిగతా వచ్చిన పోలీస్ బృందం మా ముందు ఒప్పుకున్నది ఆధారాలు అక్కడ ఏమీ లేవు, ఫేక్ కేసు ఇది. అసలు కేసు ఏంది? మనం అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుపట్టాల్సిందే. చాలా దుర్మార్గము, అత్యంత అరాచకమైంది. కానీ అసలు కేసు ఉందా? సరే, ఆయన 2 నెలల పాటు మాకు దొరకలేదు, కోర్టు దగ్గరికి వెళ్ళి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి మేము అరెస్ట్ చేసినాం అంటున్నారు. సరే, మీకు అరెస్ట్ చేయడానికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది, ఎందుకంటే మొత్తం మీదే వ్యవస్థ కాబట్టి. అసలు కేసు ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. కేసే లేదు అసలు. కేసు ఉంది, కానీ ఏం కేసు అది? అక్రమ కేసు. అది ఎట్లా అక్రమ కేసు అని మీరు చెప్తున్నారు? ఎవిడెన్స్ ఉన్నది. ఏం ఎవిడెన్స్ ఉన్నది? మీరు అక్రమ కేసు పెట్టిరన్న ఎవిడెన్స్ ఉన్నది. అసలు ఆయన చేసిన వీడియో, ఆయన ఏమీ రేప్ చేయలేదు, ఆయన మీద ఏం పోక్సో కేసు కాదు, ఆయన ఏమి ఎవరిని కత్తితో పొడవలేదు, ఎవరిని చంపలేదు, లేదు చంద్రబాబు నాయుడు లెక్క తెలంగాణలో ఒక హంతక పాలన నడిపించలేదు, లేదు పవన్ కళ్యాణ్ లెక్క తెలంగాణకు వచ్చి 10 ఎకరాల చెరువుని కబ్జా చేయలేదు, మీ అయ్యా జాగీరాని తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు, లేదు ఆంధ్ర మీ అయ్యా జాగీరాని చంద్రబాబు నాయుడు అనలేదు. ఏమనలేదు ఆయన. ఏం మాట్లాడిండు? లోకేష్ తీసుకొచ్చిన రాజ్యాంగానికి ఒక పదాన్ని యాడ్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు ఆయన. అసలు రాజ్యాంగాన్ని ముందు ఒక పదాన్ని రెడ్ బుక్ అని పెట్టడం రాజ్యాంగాన్ని అవమానించడం ఫస్ట్. సో లోకేష్ని చంద్రబాబుని లోపలేయాలి, ఆ కూటమి ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని లోపలేయాలి. దాన్ని తను ఎనాలిసిస్ చేస్తూ ఎర్రి బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడిండు ఆయన. ఎవరు? కేవీఆర్. ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏమని కేసు పెట్టిండు? ఎర్రి బుక్ కాదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఆ ఎఫ్ఐఆర్లో పెట్టిరు. మరి మేము అడిగినాం ఆ రోజు సిఐ వస్తే, ఆయన ఎఫ్ఐఆర్లో ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయని ఈ పదం అన్నాడని కేసు పెట్టారో ఆ పదం ఎక్కడుందో దయచేసి ఆ వీడియోలో వినిపించండి అన్నాం. నోరు మూసుకొని కూర్చున్నాడు ఆ సిఐ శ్రీనివాస్. మీరు ఇప్పటికి కూడా వీడియో చూడండి, ఉదయం కూడా ప్లే చేసిన అందరి దగ్గర మీరు దాన్ని సర్క్యులేట్ చేయాలి మనం. దాన్ని అసలు కేసే లేని దగ్గర, అసలు వివాదమే లేని దగ్గర అన్నదాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ పదాన్ని యాడ్ చేసి కేసు పెట్టిరు. ఎవరిని అరెస్ట్ చేయాలా? కేసు పెట్టినోని అరెస్ట్ చేయాలా, కంప్లైంట్ ఇచ్చినోని అరెస్ట్ చేయాలా, ఇక్కడ దాకా పంపించిన ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయాలా. ది టోటల్ ఫాల్స్ అండ్ ఫేక్ కేసు. ఆ రోజు మేము అడిగినప్పుడు ఏమన్నారు? నోరు మూసుకొని మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి. అసలు నువ్వు ఫేక్ కేసు ఎట్లా పెడతావు? కోర్టులో ఛాలెంజ్ తర్వాత నువ్వు ఎట్లా పెడతావు ఫేక్ కేసు? ఇదే సిఐ శ్రీనివాస్ నన్ను రూమ్లోకి పిలిచి మీకు దండం పెడతా, ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, మేము ఇట్లా ఉత్తి చేతులతో పోతే మమ్మల్ని వీడు చేతగానోడు, వీడు ఎటుగానోడు అని మమ్మల్ని తిడతారు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా, అవసరమైతే దయచేసి ఆయన ఒక రాత్రికి మా పోలీస్ స్టేషన్ పంపించండి, మేము తెల్లారి మీరు వచ్చి తీసుకెళ్ళండి అని మాట్లాడి. మేము ఊరుకోలేదు. సో అక్కడ మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పి ఆ వాతావరణాన్ని అట్లా కూల్ చేసినాం. కానీ అక్కడ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేసి నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కోసం, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే పిటిషనే బెంచ్ మీదకి రాదు. ఎందుకు రాదండి? అందరికి తెలిసిన విషయమే. ఈ దేశంలో కోర్టులు ఏ రకంగా ఎవరి చేతిలో ఉండి నడుస్తున్నాయి అన్నది ఇక మనం జగమెరిగిన సత్యం. అసలు కేసే లేని దగ్గర ఎట్లా కేసు పెట్టిరు? అనని మాటని అన్నట్టుగా ఎట్లా క్రియేట్ చేసిరు? ఇది కదా మనం మాట్లాడాల్సింది. కేసు పెడతారు మీరే, అక్రమ కేసు పెడతారు, మీరు వస్తారు, ఆయన మీద దాడి చేస్తారు, ఆయన భార్య మీద దాడి చేస్తారు. ఇప్పుడు నక్సలైట్లు తయారవుతున్నారు, మావోయిస్టులు తయారవుతున్నారు, ఇంత సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం తయారవుతారు? మరి నక్సలైట్ తయారు కాకపోతే ఎట్లా? ఎవరు తయారవుతారు? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. మీ అబ్బాయినా? వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. ఆ పసి మనసు ఆ మొత్తం ఆ సీన్ చూసిన తర్వాత ఏం ఆలోచనతో ఉంటుంది? ఏం ఆలోచిస్తుంది? అండ్ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము తెలంగాణలో ఉన్నాము, తెలంగాణలో ఆంధ్ర పోలీసుల అరాచకాలు ఏంది అసలు? రేవంత్ రెడ్డి ఇంత చాతగానోడు ఎందుకయ్యిండు? చాతగానోడు కాలే కానీ కొల్యూడ్ అయిపోయింది, అవతలి ఈ అరాచక శక్తులతో కొల్యూడ్ అయిపోయింది. అందుకే మేమేం అడుగుతున్నాం అంటే, రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తీసేయి ఇమీడియట్గా. రాజీనామా చేసే రేవంత్ రెడ్డి, రాజీనామా చేయకపోతే రాహుల్ గాంధీ తీసి అవతల పడేయాలి. మీకు సిగ్గుండాలి కదా కనీసం.
ఏం దుర్మార్గం ఇది ఫస్ట్. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంచి ఆమె ఎవరికి కావాలని మంచితనం, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని నీ మంచితనం ఎవరికి కావాలా? సో అందుకే మీరు తక్షణమే రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్కి పంపించి ఉడబీకండి ఫస్ట్. అండ్ ఇంకొకరిని అడుగుతున్నా, మేము లాయల్ కాంగ్రెస్, మేము సీనియర్ కాంగ్రెస్ నాయకులం, దేనికి మీరు ఏడమర్చి పెట్టుకోవడానికి మీ సీనియారిటీ ఏడమర్చి పెట్టుకోవడానికి? ఎలక్షన్లకు ముందు నాకు పదవి కావాలని కొట్లాడిన ఈ సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏం చేస్తున్నారండి? మీరంతా రేవంత్ రెడ్డి ఏమైనా ఇస్తాడేమో అని చూస్తున్నారా? లోపల మాత్రం వీడు ఇట్లా వాడట్లా అని మాట్లాడతారు. మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే స్టేట్మెంట్స్ వస్తాయి ప్రజల నుంచి. అప్పుడు ఎవడు కథం అవుతాడు? రేవంత్ రెడ్డికి ఏం కాదు, కాంగ్రెస్ కథం అవుతుంది. మీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? రండి బయటికి. రేపు పొద్దున ఈయన చేసే వ్యవహారం మీకు కూడా రేపు ఎలక్షన్లో ఒక్క ఓటు రాదు, మీరు కూడా ఓడిపోతారు. రాజు నియామకం ఏ యాంగిల్లో జరిగింది? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో తీసుకున్న డెసిషన్ అది. కనబడతలేదా? సంజయ్ జాజు ఎప్పుడో 2014లో ఢిల్లీకి డిప్యుటేషన్ మీద పోయిన వ్యక్తి అసలు తెలంగాణలో ఏ ప్రజల పబ్లిక్ రిలేషన్కి సంబంధించిన ఏ పదవిలో లేని వ్యక్తి. ఆయన ఐటీఆర్ కమ్యూనికేషన్ దాంట్లో పనిచేసిండు 2011 to 14 తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయిండు. 2026లో ఆయన ఎందుకు తీసుకొచ్చినారు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో తీసుకొచ్చినారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకొచ్చారు. సంజయ్ జాజు నియామకం కానీ అండ్ శ్రీనివాసరాజు నియామకం కానీ. శ్రీనివాసరాజు ఎవరండి? నాకు అర్థం కాదు. 8-9 ఏళ్ళు టీటీడీని ఏలిండు ఆయన జేఈఓగా. సీఎంఓలో తీసుకొచ్చి ఆయనని ఎవరి ప్రోద్బలంతో? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎన్వి రమణ వాళ్ళు చెప్పినందుకు కదా మీరు పెట్టుకున్నది ఇందులో. ఇవన్నీ మాకు కనబడతలేవా? మాకు అర్థమైన వాళ్ళం ప్రజలకు చెప్పమా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కదా. సో అందుకే కాంగ్రెస్ ఉండాలి, బతకాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చేయండి, ఇక తిరగబడండి. ఇది ఇంకా ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే కథమైపోతుంది. తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు ఇప్పుడు. మార్పు అని ఈవెంట్లు కాదు కదా మీరు చేయాల్సింది. ఓ టెంట్ హౌస్ మాట్లాడుకొని ఐఎన్పిఆర్తో రోజుకో మీటింగ్ పెట్టి రోడ్ల కోసం ఒక మీటింగ్ అట, రైతు భరోసా కోసం ఒక మీటింగ్ అట, నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరి ప్రజలు ఏమైపోవాలా? మీడియా సంస్థలు ఎట్లాగో మాట్లాడో, శాటిలైట్ ఛానల్స్ మొత్తం అంతా కబ్జాకోర్లు, దొంగల చేతుల్లో ఉన్నాయి అవి. సో అందుకే ఎట్టి పరిస్థితిలో ఈ అంశాన్ని వదిలిపెట్టేదే లేదు. అండ్ ఇంకొక రీసెంట్గా తీసుకున్న డెసిషను, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు అని పెట్టిండు. చిరంజీవి భార్యకు వాళ్ళ మెంబర్ అట. వాడెవడో శ్రీనివాసరెడ్డి చైర్మన్ అట. ఇంకెవడో నాట్కో ఫార్మా వాడు మెంబర్ అట. పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు మెంబర్లట. కనబడలే మీకు? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1-2 కనబడలే మీకు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనబడలే మీకు? మరి వీళ్ళంతా ఎక్కడ పోయిరండి? ఫార్మా కంపెనీ వాడు కావాలని నీకు చిరంజీవి కోడలికి పదవి ఇచ్చినావు, చిరంజీవి భార్యకు పదవి ఇస్తున్నావు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, మీకన్నా ఉండాలి కదా. సరే మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కావచ్చు, సైలెంట్గా ఉండండి. ఏమంటున్నాడు? టీటీడీలో తెలంగాణ వాళ్ళకి పదవులు లేవా? చరిత్ర తెలుసుకోండి, నేపథ్యం తెలుసుకోండి. తిరుపతి ఆనాడు మద్రాసు నుంచి వాళ్ళని వెళ్ళగొట్టినప్పుడు మద్రాసు వాళ్ళు తిరుపతి ఉండాల్సిందే మాకు అని అన్నారు. దాన్ని తెలంగాణ నుంచి ఒక డైరెక్టరు, తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్, అది అగ్రిమెంట్లో భాగంగా ఖచ్చితంగా ఉండాలి, అది మ్యాండేటరీ. అది యాదగిరిగుట్ట అనేది ప్యూర్లీ తెలంగాణ టెంపుల్. అది నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళ పెట్టుడేందయ్యా? ఎవడు చెప్పిండి నీకు? సో ఇంత అరాచకానికి పాల్పడుతున్నాడు. ఒక దగ్గర కులం పనికి వస్తున్నది, ఒక దగ్గర ప్రాంతం ఆంధ్ర, ఒక దగ్గర చంద్రబాబు నాయుడు. ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉన్నాయి. సో సీనియర్ కాంగ్రెస్ నాయకులను చెప్పుకున్న మీకేమి ఈక్వేషన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఏమి ఈక్వేషన్ ఉందో మీరు తేల్చుకోండి. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి తెలంగాణ ప్రజలు తేల్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఎక్కడ పోయిర్రా బీఆర్ఎస్ నాయకులు? ఎక్కడ పోయిర్రా? రోజుకో ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెట్టుడు, ఆడో ధర్నా చేసుడు. మీకు తెలంగాణ పేటెంటా? మీకు సిగ్గుండాలి కదా మీకు కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఓట్లు పోతాయి, 5-10% జిహెచ్ఎంసీలో ఓట్లు పోతే 90% ఓట్లు అవనివి తెలంగాణ వాళ్ళవి. మరి వాళ్ళు ఎవరికి వేయాలా?
బీజేపీ అంటే చంద్రబాబుతో కలిసింది అనుకోండి, అది మొత్తం అదే అటే కాదు. సో ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ.